హాయ్ అండి. ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇదేం ఫిష్ అనుకుంటున్నారా? మామూలు ఫిష్ కాదు ఇది. వీటిని జల్లలు అంటారనమాట. జల్లలు అనేసరికి చాలా బాగుంటుందన్నమాట. ఒకటే ముళ్ళు ఉంటుంది. ఇది అనుకోకుండా మా వారు ఎప్పుడో చెప్పారంట. చేపలు తీసుకొచ్చా అతనికి, జల్లలుంటే తీసుకురండి, చాలా రోజులైంది తిని అని చెప్తే వాళ్ళు నైట్ అంతా బాగా కష్టపడి వలేసి వాటికి పట్టుకుని తీసుకొచ్చి మాకు కబురు చేశారనమాట. ఇంకా మా వారైతే వెళ్ళారు తీసుకొస్తానని చెప్పి. తీసుకుని నేను అక్కడే చేయించుకు తీసుకొస్తాను, మళ్ళీ అవి నువ్వు చేయలేవు, చాలా టైం పట్టిద్ది అని చెప్పారు. సరేనండి చేయించి తీసుకురండి అంటే, ఇదిగో చేయించే అమ్మాయి దగ్గరకు వచ్చి ఇలా చేయిస్తున్నారనమాట. వీటిని ఫస్ట్ అయితే బూడిదలో వేయాలి. బూడిదలో వేస్తే వాటికి ఉన్న జిగురు అనేది మొత్తం పోతుందనమాట. తర్వాత ఇదిగో చేతులకి గుచ్చుకుంటాయి అనమాట మనం కడుగుతుంటే కనుక, తోముతుంటే. అందుకని చెప్పేసి ఆమె అయితే గోతాం వేసి రుద్దుతుందనమాట. ఎందుకంటే చేతులకు గుచ్చుకుంటే రక్తం వస్తుంది, ముళ్ళు కొంచెం పైన కనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఆమె అయితే గోతాం పట్టం వేసి ఇలా క్లీన్ చేస్తుంది అనమాట వీటన్నిటిని. వీటికైతే చాలా టైం పట్టిద్దండి. మన ఫిష్ అయితే పెద్దగా టైం పట్టదు, కానీ ఈ జల్లలు అనేసరికి వాటిని బాగా నీట్గా చేయాలన్నమాట. ఇలా ఎక్కువసేపు రుద్దితే కానీ అవి తెల్లగా రావు, చాలా టైం పట్టిద్ది. ఉప్పేసి మనం రుద్దితే బాగా తెల్లగా వస్తాయి అన్నమాట. ఒక్కొక్కటి చేసేసరికి చాలా టైం పట్టిద్ది. అవన్నీ తెల్లగా రావాలి కదా, అందుకని చెప్పేసి అవైతే బండకేసి అలా రుద్దుతుందనమాట. రుద్దుతుంటే కానీ అవి తెల్లగా రావు. ఇంకా మా వారైతే చేయించుకుని తీసుకొచ్చేసారు. ఈ సైడ్ని కనిపిస్తున్నాయి కదా కొంచెం తోకలు వెళ్ళి ఏకలుగా, అవైతే మనం తీసేసేయాలి నీట్గా. ఇంకా వీటిని బాగా క్లీన్ చేయాలన్నమాట. వీటిని క్లీన్ చేయాలంటే ఫస్ట్ అయితే మనం ఉప్పు వేసుకోవాలి, రాళ్ళు ఉప్పు వేసుకుని పసుపు, రాళ్ళుప్పు, పెరుగు వేసుకుని బాగా వాటి మొత్తానికి అవి మిక్స్ చేసేసి, అంటే నీచు వాసన అనేది వస్తుంది కదా ఫిష్ అనేసరికి, ఆ వాసన రాకుండా శుభ్రంగా వాష్ చేయాలంటే కనుక పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుంటే కనుక నీచు స్మెల్ అయితే రాదు. నేను వీటన్నిటిని అయితే శుభ్రంగా ఇలా వాష్ చేస్తున్నాను అనమాట. ఓ 4-5 టైమ్స్ అయితే బాగా వాష్ చేయాలండి. ఇంకా వాటిలో ఏమన్నా ఉందేమో చూసి, అంటే పసుపు ఉప్పు వేసిన తర్వాత బాగా కడిగితేనే ఆ స్మెల్ అనేది పోతుంది. ఇంకా నేనైతే శుభ్రంగా అయితే వాష్ చేస్తున్నాను వీటిని. వీటికి చాలా టైం పట్టిద్దండి, చాలా టైం పడుతుంది. టైం అయితే మాత్రం మామూలు ఫిష్ లాగా కాదు, వెంటనే కట్ చేసి తీసుకురావడానికి. ఇంకా నేనైతే వాష్ చేసేసి శుభ్రంగా వీటన్నిటిని కడిగేసి మళ్ళీ కర్రీ ఎలా తయారు చేయాలో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. వీటికైతే ఫస్ట్ వాష్ చేసిన తర్వాత రాళ్ళు ఉప్పు వేసుకుని, తర్వాత పసుపు వేసుకోవాలి కొంచెం. ఆ తర్వాత ఆయిల్ కొంచెం వేసుకుని, మనకి కారం ఉంటుంది కదా, పచ్చి కారం, అది వేసుకోవాలి. పచ్చి కారం వేసుకుంటేనే ఏ నాన్ వెజ్కి అయినా సరే చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే అలా పచ్చి కారమే వేస్తాను కర్రీస్కి అయితే, ఎక్కువ నాన్ వెజ్ కర్రీస్కి పచ్చికారం వేసి మొత్తం వీటన్నిటికి బాగా మనం పట్టించాలన్నమాట. మొత్తం ముక్కలన్నిటికీ బాగా నూనె, పసుపు ఇవన్నీ పట్టించేసేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లా కలిపేసేసి ఒక పక్కన పెట్టేసేసుకుని, నేనైతే ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకుంటాకైతే బాండీ పెట్టేసుకుంటున్నాను అనమాట. వీటిలో ఈ వెడల్పాటి బాండీ అయితే చక్కగా ఫ్రీగా ఉంటుందన్నమాట. వీటికి ఈ కర్రీకి చింతపండు కూడా నానబెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే. చింతపండులో ఇసుక అది ఉంటుంది కదా, శుభ్రంగా చింతపండుని నీళ్ళల్లో వేసి కొంచెం సేపు శుభ్రంగా వాష్ చేస్తే కనుక ఇసుక అంతా పోతుంది. తర్వాత వేరే గిన్నెలోకి వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని పక్కన పెట్టేసుకుంటే చింతపండు అయితే నానుతుంది అనమాట. బాగా నానాలి చింతపండు. ఇంకా వీటికి కావాల్సిన పదార్థాలు వచ్చేసరికి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, అండ్ చింతపండు పులుసు అన్నమాట. ఆయిల్ అయితే ఎక్కువగానే వేసుకోవాలి ఎప్పుడైనా సరే. చింతపండు పులుసు పోస్తాం కదా, ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఫిష్ కర్రీ కంటే ఆయిల్ ఎక్కువే వేయాలి, నేనైతే ఎక్కువే వేస్తాను. చికెన్ కర్రీకి అయితే ఎక్కువ పట్టదు, కానీ ఫిష్ కర్రీకి మాత్రం ఎప్పుడైనా సరే ఆయిల్ ఉంటేనే ఆ ఫిష్ కర్రీకి బాగా టేస్ట్ వస్తుంది. నేనైతే 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం
ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా చిన్న చిన్నగా అయితే కట్ చేయకూడదు. ఫిష్ కర్రీకి నేను ఇదిగో ఇలా కట్ చేసుకుంటాను అనమాట. ఫిష్ కర్రీ బాగుండాలంటే కనుక ఇదిగో బారుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి. ఉల్లిపాయలు మామూలుగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఇలా వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని బాగా వేయించిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించాలన్నమాట పచ్చివాసన పోయే వరకు. అల్లం వెల్లుల్లి మాత్రమే వేయాలి పేస్టు. ఈ కర్రీకి అదే టేస్ట్ అనమాట. నేను ఇంకా ఏ మసాలా వేయను. ఈ రెండు వేసిన తర్వాత వేయించిన తర్వాత మన ఫిష్ ముక్కలు అయితే ఆయిల్ పట్టించి పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కలు కూడా వేసి ఒక 10 మినిట్స్ అలా వేయించుకోవాలన్నమాట. జల్లల కర్రీ అంటే అచ్చంగా చికెన్ కర్రీ తిన్నట్టే ఉంటుంది. ఒక్కటే ముళ్ళు ఉంటుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను వీటిని తిని చాలా సంవత్సరాలైంది. మా వారికైతే ఇవి బాగా ఇష్టం అనమాట. రేట్ ఎక్కువ ఉంటుంది అయినా సరే వీటి టేస్ట్ వేరేగా ఉంటుంది. ఫిష్కి లాగా అనిపించవు కానీ వీటి టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. ఇంకా వేయించేసిన తర్వాత 10 మినిట్స్ వేయించిన తర్వాత ఇందులోకి కొంచెంగా కొబ్బరి పొడి వేసుకోవాలన్నమాట. ఓ 3 స్పూన్లు అయితే వేసాను నేను కొబ్బరి పొడి. చింతపండు మాత్రం ఎప్పుడైనా సరే ఇలానే చేస్తాను నేను. ఇంకేమి రాదనమాట పీస్ అది. వడకట్టేసి శుభ్రంగా చింతపండు పులుసు అయితే పోసేసాను. ఇలా చింతపండు పులుసు పోస్తేనే ఈ కర్రీకి టేస్ట్. పులుపు ఎక్కువే ఉండాలి. ఎప్పుడైనా సరే ఫిష్ కర్రీకి ఆయిలు, పులుపు బాగా ఎక్కువగా ఉంటే నాకు టేస్ట్గా ఉంటుందన్నమాట కర్రీ అయితే. నేనైతే చింతపండు పులుసు పోసిన తర్వాత ఇంకా మూత పెట్టేశాను అనమాట. మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ బాగా మగ్గనివ్వాలన్నమాట. అలాగే ఒక్కసారి మూత తీసి చూస్తే చక్కగా అయితే ఉడికిపోయింది కర్రీ మొత్తం. అది చూసారా ఆయిల్ ఎలా తేలుతుందో పైకి. ఇలా ఆయిల్ తేలితేనే ఎప్పుడైనా సరే ఫిష్ కర్రీ అనేది బాగా టేస్ట్ వస్తుంది. నేనైతే ఇలానే చేస్తాను. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎంతో ఇష్టమైన జల్లల ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. చూడండి ఎలా ఉందో ముక్క. పెద్ద పెద్ద జల్లలు ఇవి. చాలా అంటే చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే అదుర్సుకుంది. ఇంకా నేనైతే లాంగ్ వీడియోస్ చేసి చాలా రోజులు అవుతుందని చెప్పేసి అయితే ఇది లాంగ్ వీడియో చేశాను. ఇంకా వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత వంట ఏం చేశానని చాలామంది అడుగుతున్నారు. అందుకని వాళ్ళ కోసం నేను ఇదిగో ఈరోజు స్పెషల్ ఇదేనని చెప్పాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే, టేస్టీ టేస్టీ అండ్ ఎమ్మీ ఎమ్మీ జల్లల కర్రీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా చేసుకుంటే కనుక చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.